6 గ్యారంటీలపై గరం గరం. అసెంబ్లీలో కేటీఆర్ మంత్రుల మధ్య మాటల యుద్ధం. ప్రభుత్వం ఏ వర్గానికి హామీలు అమలు చేయలేదు కేటీఆర్. గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ప్రశ్న. దళితుణ్ణి సీఎం చేస్తామన్న మీ హామీ ఏమైందన్న వెంకటరెడ్డి. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని నిలదీత. 6 గ్యారంటీల కింద ఒక్కో ఫ్యామిలీకి 22.5 లక్షలు ఇవ్వాలన్న కేటీఆర్. మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు అమలు చేస్తున్నామన్న బట్టి. 1.6 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. దీన్ని సువర్ణాక్షరాలతో రాయాలన్న డిప్యూటీ సీఎం. హామీలు అమలు చేయని ఫ్లాప్ ప్రభుత్వమని కేటీఆర్ విమర్శ. వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్ఏ అట్టర్ ఫ్లాప్ అని శ్రీధర్ బాబు కౌంటర్. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు దొంగలంటే మీరు దొంగలు, ప్రజలను మీరు ముంచిళ్ళంటే మీరు ముంచిళ్ళు అని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసినట్టుగా కూడా మనము స్పష్టంగా చూసినాం. వాళ్ళ మాటలను బట్టి మీరు ఇది చేయలేదంటే మీరు ఇది చేయలేదు. ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు ఎందుకు ఇవ్వలేదు అని కేటీఆర్ అడిగాడు. దానికి సమాధానం ఏం చెప్పాలి? 6 గ్యారెంటీలకు మా దగ్గర నిధులు లేవనో, 6 గ్యారెంటీలు అతి త్వరలో ఇస్తామనో, లేకపోతే అసలు ఇవ్వలేమనో చెప్పాలి. కానీ వీళ్ళేం చేసిండ్రు? మీరు దళితుని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని 10 సంవత్సరాల కిందికి వేలు వీళ్ళు, 13 సంవత్సరాల కిందికి వేలు వీళ్ళు. అది ఒడిసిన ముచ్చట. కేసీఆర్ ఆల్రెడీ మాట ఇచ్చి తప్పిండు. దాని గురించి మళ్ళా నవ్వుతాను వీళ్ళు. మీరెందుకు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అని అడిగితే దానికి సమాధానం లేకుండా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకు చేయలేదు అని మాట దాటి వేసే ప్రయత్నం చేసిండు. ఇక గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపలే. ఎందుకు తెలుపాలి? నిజానికి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి. గవర్నర్ గారి ప్రసంగం అంటేనే ఊకదంపుడు ప్రసంగాలు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి డబ్బా కొట్టినట్టు, భజన చేసినట్టు ఒక స్క్రిప్ట్ రాసుకొస్తే ఆ స్క్రిప్ట్ను చదివి పక్కన పారేస్తాడు. గవర్నర్ ప్రసంగాలకు విలువ ఉన్నది అనుకోవడమే మన అమాయకత్వం. కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి చెమక్కులు ఉండవు, ఎలాంటి మెరుపులు ఉండవు, ఎలాంటి ప్రశ్నలు ఉండదు, ఎలాంటి సమాధానాలను కూడా రాబట్టడం అనేది గవర్నర్ ప్రసంగంలో ఉండదు. గవర్నర్ అనే వ్యక్తి జస్ట్ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివి వెళ్ళిపోయే ఒక స్క్రిప్ట్ రైటర్ లాంటోడు, ఒక ఏమంటారు మన న్యూస్ ఛానళ్లలో ప్రజెంటర్ లాంటోళ్ళు, యాంకర్ లాంటోళ్ళు. ఇక 6 గ్యారంటీల కింద ఒక్కొక్క ఫ్యామిలీకి ఇప్పటి వరకు బాకీ పడ్డదాని కింద 2,50,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలని కేటీఆర్ ఒక డిమాండ్ను కూడా చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకు మళ్ళీ వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు తెచ్చిన అప్పులు, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం మేము, ఆ వడ్డీలను భరిస్తూనే తిరిగి మేము ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని బట్టి విక్రమార్క గారు కూడా ఒక కౌంటర్ వేసినట్టుగా కూడా మనకు అర్థమవుతున్నది. ఇక 1,60,000 మందికి కూడా సన్న బియ్యం ఇస్తున్నారట. వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నారట. సన్న బియ్యం ఇవ్వడాన్నే సువర్ణాక్షరాలతోటి రాసి పెట్టాలి మీరు అనేది కూడా బట్టి విక్రమార్క గారు ఒక కౌంటర్ కేటీఆర్కి ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతున్నది. ఇక మీది హామీలు అమలు చేయలేని అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అని కేటీఆర్ అంటే, మీరు వరుసగా ఓడిపోతున్న అట్టర్ ఫ్లాప్ పార్టీ అని శ్రీధర్ బాబు గారు అన్నారు. ఇక్కడ ఒకరికొకరు ప్రతి విమర్శలు చేసుకోవడం వరకే సరిపోయింది, కానీ జవాబులు వాళ్ళు చెప్పరు, సమాధానాలు వాళ్ళు ఇవ్వరు. తిరిగి ఈ 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారనేది వాళ్ళు సచ్చినా చెప్పేటట్లు లేరు వాళ్ళు.